నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఇప్పటిదాకా మార్చి ఫలితాలు తెలుసుకున్నాం. అలాగే చాలా విషయాల గురించి, ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు. గురుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనకున్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి, ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. ఇప్పటిదాకా మీరు చెప్పిన విషయాలు మా వ్యూవర్స్ని ఎంత బాగానో వాళ్ళకున్న సందేహాలు తీర్చినాయి. మనం ఫిబ్రవరి, మార్చి ఫలితాలు కూడా ఇచ్చాం. దాని పట్ల కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నీ తీర్చుకున్నారు గురువుగారు. అదే క్రమంలో ఈరోజు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొదటి 15 రోజులు 12 రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాము గురుగారు. 2024 ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 4 రాశి కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. ఈ గ్రహాలు నెల ఉండే గ్రహాలు కాబట్టి చెప్పుకున్నాం. కర్కాటక రాశికి చంద్రుడు ఒక్కడే అధిపతి. అటువంటి చంద్రుడు 2 రోజున్నర ఉంటాడు కాబట్టి చంద్రుడి గురించి అయితే ఒక విశేషం చెప్పుకోవాలి. సూర్యుడు, చంద్రుడు అన్ని గ్రహాల్లోకి ప్రధాన గ్రహాలు ఏవైనా సూర్య చంద్రులు. అందరూ చూడగలిగే గ్రహాలు సూర్య చంద్రులు. ప్రతిరోజు చూసే గ్రహాలు సూర్య చంద్రులు. అయితే ఈ చంద్రుడు ఉన్న రాశిలో పూర్వజన్మ సుకృతంలో చేసుకొని ఉంటేనే ఆ రాశిలో పుడతారు. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో. ఆయన పేరు రామ అని పెట్టారు. రా అంటే నారాయణలో 2వ అక్షరం రా, మా అంటే నమశివాయలో 2వ అక్షరం మా, 2 కలిసి రామ. ఈ చంద్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో పుట్టాడు కాబట్టి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి రామచంద్రుడు అయినాడు. ఇది ఈ కర్కాటక రాశి అభిజిత్ సర్వదోషఘ్నం. శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం 12 గంటలకి కర్కాటక రాశి అంటారు. ఈ కర్కాటక రాశి విశేషమైనటువంటిది. అటువంటి కర్కాటక రాశి పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే ఆ రాశిలో పుడతారు. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఎటువంటిదంటే రామచంద్రుడు ఈ రోజు వరకు ఎందుకు పూజింపబడుతున్నాడో ఒక్క మాట చెప్పుకుందాం. జన్మనా జాయతే శూద్ర. పుట్టేప్పుడు ప్రతివాడు శూద్రుడే. కర్మణా జాయతే ద్విజ. చేసే ప్రవర్తన వల్ల ద్విజుడైనారు. వేద పాఠంతో విప్రాణం. వేదం చదువుకున్నంత మాత్రం చేత విప్రుడైనాడు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం కలిగి బ్రాహ్మణుడైనాడు. అటువంటి 4 రకాల జ్ఞానాలు క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర 4 జాతులు. 3వ జాతి వాడు సూర్యవంశపు రాజు. ఆయన చంద్రుడు ఉన్న లగ్నంలో పుట్టాడు. అన్ని గ్రహాలు ఉచ్చలో ఉండగా ఆయన జన్మించాడు. మరి సరిగ్గా ఆలోచిస్తే దేవుడు అనేదానికి అర్థం ఏంటంటే కన్న తల్లిదండ్రి పటం ఉందనుకోండి, ఆ పటంలో ఉన్నటువంటి ఫోటో కనబడుతూ ఉండగా ఎవరైనా కాలుతో తొక్కితే వాళ్ళ సంతానం ఒప్పుకుంటారా? కన్న తల్లిని దేవుడితో సమానంగా చూస్తారు. మరి కన్న తండ్రి కంటే కూడా గొప్పవాడు అనిపించుకున్నాడు రాముడు. తల్లిని ఎట్టా చూడాలి, తండ్రిని ఎట్టా చూడాలి, గురువుని ఎట్టా చూడాలి, భార్యని ఎట్టా చూడాలి, సోదరుని ఎట్టా చూడాలి, ప్రజల్ని ఎట్టా చూడాలి, దుష్టుల్ని ఎట్లా శిక్షించాలి, శిష్టుల్ని ఎట్లా రక్షించాలి, ఏకపత్ని వ్రతం ఒక భార్యతో ఎట్లా ఉండాలి, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆడవాళ్ళు కూడా ఋషులు కూడా మోహించాలనుకున్నారు ఆయన్ని. ఆడవాళ్ళు మోహించడం సహజమే. ఋష్యాలంతా కూడా ఆయన్ని ఆలింగనం చేసుకున్నామంటే ఇప్పుడు కాదయా వచ్చే అవతారంలో నీకు ఇస్తాను అవకాశం అన్నాడు. అటువంటి రామచంద్రుడు కర్కాటక రాశిలో పుట్టాడు. ఆ కర్కాటక రాశిలో పుట్టటము అంటే పూర్వజన్మ సుకృతం ఉన్నవాడెవడో వాడు పుడతాడు. అటువంటి రాశి కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఆ రాశికి శుక్రుడు, బుధుడు, కేతువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఏ గ్రహాలు బాగుండకపోయినా కూడా వాళ్ళకేం చెరుపు లేదు కర్కాటక రాశి వాళ్ళకి. ఎందుకంటే పుణ్యం చేయలేకపోతే పర్వాలేదు కానీ పాపం మాత్రం చేయరంటా నేను. ఆ బుద్ధి కలగదు వాళ్ళకి. చేతనైనంత వరకు పుణ్యమే చేస్తారు.
ఎట్లా ఉంటుందంటే పుణ్యం, మన చిన్నతనంలో 10 రూపాయలు బ్యాంకులో వేసామనుకోండి, ఆ పుస్తకం ఎక్కడో పడేస్తాం, మర్చిపోతాం. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత పుస్తకం దొరుకుతుంది. అది ఎంత డబ్బులు అవుతాయి తెలుసా? వడ్డీతో సహా పెరిగిపోతాయి. అట్లా వాడు చేసుకున్న పూర్వజన్మ, ఈ జన్మ చేసుకున్నటువంటి పుణ్యం అంతా వాళ్ళకి ఫలిస్తుందిట. అటువంటి రాశిలో పుట్టినటువంటి వాళ్ళు, ఆ కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు అట్లా ఉంటాడు. తర్వాత సూర్యవంశంలో పుట్టాడు. సూర్యానుగ్రహం, చంద్రానుగ్రహం కలిగిన వాళ్ళు ఆ కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశికి శుక్రుడు, బుధుడు, కేతువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు వల్ల వివాహం, బుధుడు వల్ల వ్యాపారం, కేతువు వల్ల జ్ఞానం కలిగి మంచి పనులు, దైవ సంబంధమైన పనులు చేయగలుగుతారు. మిగతా గ్రహాలు మాత్రం బాగాలేవు. కాబట్టి చేతనైనంత వరకు కూడా ఈ గ్రహాలకు జపాలు చేయించుకోవడం. రవికి 6,000 జపం, గోధుమల దానం. రాహుకి 18,000 జపం, మినుగుల దానం. కుజుడికి 7,000 జపం, కందుల దానం. శనికి 19,000 జపం, నల్ల నువ్వుల దానం. కేతువుకి 7,000 జపం, ఉలవల దానం ఇవ్వండి. అయితే ఈ నవధాన్యాలు అన్నారు. నవధాన్యాలు, నవరత్నాలు, నవరంధ్రాలు, ఈ 9 సంఖ్య కూడా చాలా విశేషమైంది. ఈ నవధాన్యాలు ఎట్లా పుడతాయో చెబుతా వినండి. గోధుమలు, కందులు, మినుగులు, పెసలు, మరి ఇట్లాంటి ఈ ధాన్యాలు మొత్తం మెట్ట నేలలో మందులు వేయకుండా పండించబడ్డటువంటి ధాన్యం. ఈ పెసలు, వెనుగుడ పప్పు దినుసులే. మినుగులేమో ఇడ్లీ, గారె. గోధుమలు వస్తే చపాతీ చేసుకుంటున్నారు, రొట్టెలు. కందులు వస్తే పప్పు వండుకుంటున్నారు, పెసలు వస్తే పప్పు వండుకుంటున్నారు, శనగలు గుగ్గిలు చేసుకుంటున్నారు, రాహువుకి మినుగులు, గారెలు చేసుకుంటున్నారు. చూడండి, కేతువుకు ఉలవలు చాలా బలమైన ఆహారం. ఉలవచారు, నెల్లూరు జిల్లా ఉలవచారు అంటారు. ఉలవచారు ఇవన్నీ కూడా బలమైన ఆహారాలు. మనం ఎవరికైనా దానం చేసినా మనకున్న దోషాలు పోయేటువంటి ధాన్యాలు ఇవి. ఈ ప్రతిరోజు ఈ ధాన్యాలు ఎక్కడ ఇవ్వమంటావయ్యా అంటారు. ఈ ధాన్యాలు ఇస్తే ఏం జరుగుతుందంటే, పూజా స్టోర్లో ధాన్యాల ప్యాకెట్ అమ్ముతాడు వాడు. అది తీసుకొస్తారు, దానం ఇస్తాడు. ఈ దానం పట్టిన వాడు అక్కడ అమ్ముతాడు. దాంట్లో మాత్రం పురుగులు లుకలుగా చూస్తూ ఉంటాయి. అవి దానం చేస్తే ప్రయోజనం అంటే ప్రయోజనం కాదు. ఎప్పుడు కూడా ఈ ధాన్యాలు దేనికి? తినే ఆహారానికి ఉపయోగపడేవి తప్పితే రెండోవి కానే కావు. ఉలవలు ఎద్దుకు కానీ ఆవుకు కానీ పెడతారు, మిగతా మనుషులు తింటారు. అన్నీ మనుషులు తినే ధాన్యాలే. ఇటువంటి ధాన్యాలు ఎంతో ఉపయోగపడేటువంటి ధాన్యాలు. ఇటువంటి ధాన్యాలు ఏం చేయాలి? ప్రతిరోజు ఎవరికొకటి వంట చేసి ఆహారంగా పెట్టండి, దానాలు ఇవ్వండి. దానం తీసుకున్న వాళ్ళు వాటిని ఉపయోగించుకోవాలి. అయితే ఏం చేస్తున్నారు? కందులు దానం, కందులు ఇవ్వకండి, కందిపప్పు ఇవ్వండి. మినుగులు దానం కాదు, మినుగులు పొట్టు తీసిన మినుగులు ఇవ్వండి. అట్లాగే పెసర పప్పు ఇవ్వండి. అట్లా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వండుకుంటారు, తింటారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది. చేసే దానం ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఇట్లా ఈ గ్రహాల యొక్క సంబంధించిన ధాన్యాలు మన ఇంట్లో రోజు ఒక రకం వాడుకొని తింటే ఎంతైనా దోషాలు పోతాయి, బలం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ధాన్యాలు ఎట్లా ఉన్నాయంటే ఇవి పనికిరాలేవి. నువ్వులు ఉన్నాయండి, శనికి నువ్వులు. ఈ నువ్వులు నల్ల నువ్వులు. ఆ నల్ల నువ్వులతో నూనె తీస్తారు, దాంతో దీపారాధన చేస్తారు. నూనె నెయ్యి కంటే ఎంతో మేలైనటువంటిది. ఒంటికి ఈ నూనె రాచుకొని కనుక స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది. ఈ ధాన్యాలన్నీ మనకు ఉపయోగపడేవి. అవి దానం ఇచ్చారు, నేను ముట్టుకోను. అంతం కాదు కావాల్సింది. ఉప్పు, ఇనప మేకు, పత్తి, అయక్కండ కార్పాస లవణదానం అంటారు. ఈ దానాలని ఇచ్చేది దేనికి? పత్యముని గుడ్డలకు ఉపయోగపడుతున్నాయి, దాని బదులు గుడ్డయి. ఇనప మేకు ఇచ్చే బదులు ఉపయోగపడే ఒక బాండి అట్లా ఉపయోగించుకుంటారు. దానాలు ఉపయోగపడేట్టుగా చేయండి. మనం ఎవరికి దానం ఇస్తాం వాళ్ళకి అది ఉపయోగం ఉండాలి. అట్లా కాదండి, ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయి, నీకు ఏ గ్రహాల లోపం ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించినవి ఇవ్వండి. శనగుగ్గిళ్ళు చేయండి. ఒకప్పుడు ఏదైనా పండుగలు వచ్చినా ముత్తైదులు పిలుస్తారు,
శనగలు పెసలు ఇట్లాంటివి నానబోస్తారు. మొలకలు వచ్చిన తర్వాత అవి పెడతారు. అవి ఎంతో ఆహారానికి బలమైనటువంటివి. ఇటువంటివన్నీ కూడా గ్రహస్థానాల్లో వచ్చినాయి. వీటిని ఎవరు మర్చిపోతున్నారు ఇవాళ. శనగలు పెట్టేవాళ్ళున్నారా, లడ్లు పెడతారు, తీయగా ఉంటాయి, లోపల మాత్రం రోగం పెరుగుతుంది. అటువంటివి ఏ స్వీట్లో పెడతారు, పెద్దానికి స్వీట్ పెడుతున్నారు. స్వీట్ కాదు, గ్రహాలకు సంబంధించినవి పెట్టండి, మంచిది, అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, కుజుడు జపం చేయించుకోవాలి, శుక్రుడికి శనికి జపం చేయించుకోవాలి, గురువుకి రవికి ఈ గ్రహాలు జపాలు చేయించుకోవాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఏం చెప్పాలంటే, ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క జాతక చక్రం చూపించుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మంచి పని ఎట్లా ఉంటుందంటే, చిన్న వేలికి దెబ్బ తగిలితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకున్నట్లుగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అన్ని పనులలో అది ఒక పనిగా లెక్క వేసుకోవాలి. అది తగిన విధంగా చేసుకుంటే ఎప్పుడైనా మంచిది. ఆ బాధ పడకుండా తప్పుతుంది. ఒకవేళ తప్పనిసరి అయితే ఏదైనా బాధ, నాకు ఇప్పుడు ఏలినాడు అష్టమ శని ప్రాణకంటకుడు కాబట్టి కాలు దెబ్బతిరిగింది, మోకాలు దెబ్బతిరిగింది, 15 కుట్లు పడ్డాయి, మళ్ళీ లేచి తిరుగుతున్నా. అదే కనుక మనం ఆ దోషం పోవడానికి చేయకపోతే కాలు మొత్తం పోయి ఉంటే కష్టం కదా. అట్లా సూక్ష్మంలో మోక్షం అంటారు. కాబట్టి నాబోటి వాళ్ళు చెప్పేది గ్రహశాంతులు చేసుకో, గ్రహాలు చూడు, ఇవన్నీ చూడొద్దు. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయండి. ప్రతిరోజు కూడా ఒక చోట నరసింహ శతకం అన్నారు, దాంట్లో చెప్పారు పద్యం, ఆదినారాయణయనచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారం అర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల. ధరణిలో జనులెంత దండివారైనను నిన్ను కానని వారిని స్మరింప, మేము శ్రేష్ఠుల మనసు నిక్కుచుండెడి వారి చెంత చేరగబోను శేషసేన. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసులను సంవిధాత్రులోన భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎవరైతే భగవంతుడిని ప్రార్థిస్తారో వాళ్ళకే నమస్కారం చేస్తానంటాడు. నీ దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాసుని అవుతారన్నాడు. ఆ రాసిన గొప్ప కవి, గొప్ప శక్తిమంతుడు, ఆయన అందరికీ దాసుని అవుతారన్నాడు. త్యాగరాజు గారు అన్నాడు, ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ నమస్కారం అన్నాడు. రామదాసు గారు అన్నాడు, తరలిపోతాము చాలా దయలుంచండి అన్నారు. శరీరంతో విష్ణుదూతలు వచ్చి విమానంలో ఆయన తీసుకెళ్తే నేను వెళ్తున్నాను, నా మీద దయించమని ఎందుకన్నాడండి? ఆయన ఎంత మంచి స్వభావం గలవాడు చెప్పండి. ఆ మంచిని మనం నేర్చుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో నేను మంచిగా చేస్తున్నాను, గ్రహాలను ఇబ్బంది పెట్టవు అనుకోవటం కాదు. ఏది చేయాల్సిన పని చేయాల్సిందే, తప్పదు. అట్లా చేస్తూ ఉంటేనే మనకు ఎప్పుడూ ప్రయోజనం. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, రవి రాహువు కుజుడు శని, రవి కుజుడు శని గురువు, ఈ 4 గ్రహాలు మాత్రం పూర్తి శాంతి చేసుకోవడం అవసరం. దీనివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. వచ్చే ప్రయోజనం ఏమిటి, శుక్రుడు వల్ల వివాహ శుభకార్యాలు, బుధుడు వల్ల వ్యాపారం, మరి అట్లాగే కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి మంచి పనులు చేయగలుగుతారు. 3 గ్రహాలే బాగున్నాయి ఈ కర్కాటక రాశి. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.